ఎంబీఏ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి పొద్దున్నే బాబాయ్ ఇంటికి వచ్చాడు. కానీ స్టక్ అయిపోయినా నా లైఫ్ ని వదిలేసి డ్రీమ్ లో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసినప్పుడు డిస్టర్బ్ చేసేసాడు. బాబాయ్ మీరు ఊరు నుంచి నా కోసం ఏం తీసుకొని వచ్చారు? నువ్వు హైడ్రేటెడ్ గా ఉండాలని నిమ్మకాయలు తెచ్చాను సిలీన్. అయితే మీ చేతుల మీదుగా మాకు ఒక గ్లాస్ లెమన్ వాటర్. నో ప్లీజ్. ఓకే అడగంగానే తెచ్చిచ్చాడంటే ఏదైనా ప్లాన్ అయ్యి ఉండాలి, లేదా నా మీద ప్రేమ అయ్యి ఉండాలి. బట్ థ్యాంక్ యూ. ఫ్రెష్ బ్రేక్ఫాస్ట్ చేసి మా అలోవెరా ప్లాంట్స్ గ్రో అవ్వడానికి సాయిల్ కావాలని ప్లాంట్స్ నర్సరీకి వచ్చాం. అండ్ టచ్ మీ నాట్ ప్లాంట్ ని చూసే వీటిని సెన్సిటివ్ ప్లాంట్స్ కూడా అంటారు. వీటిని మనం టచ్ చేయగానే వీటి లిప్స్ క్లోజ్ అయిపోతాయి. ఇక సాయిల్ తీసుకొని అక్కడ నుంచి ఇంటికి వచ్చి అలోవెరా ప్లాంట్ లో సాయిల్ ఇన్పుట్ చేసాం. చాలా రోజుల నుంచి ఇంట్లో పనులు అంత కర్మ శుద్ధితో చేస్తున్నా కాబట్టి దాని ఫలితం ఈ రోజు దక్కింది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఇచ్చే ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్ కి. రైట్, నా సబ్స్క్రైబర్స్ కలిసి మార్నింగ్ రన్నింగ్ చేయడానికి పార్క్ వచ్చా, కానీ మోటివేషన్ లేదు. అందుకోసం పూరి కనెక్ట్స్ ఆన్ చేసి రన్నింగ్ కంప్లీట్ చేశాను. నాతో పాటు రన్నింగ్ చేస్తానని బాబాయ్ కూడా వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చాక తర్వాత నేను లైవ్ వాటర్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ని చూసా. 10-15 మినిట్స్ లో వాటర్ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక అన్నకి ఆల్ ద బెస్ట్ చెప్పి అక్కడ నుంచి ఇంటికి వచ్చి కొంచెం టైం పాస్ చేసి ఫ్రైడే నమాజ్ అటెండ్ అయ్యా. లాస్ట్ ఫ్రైడే నాకు పాస్పోర్ట్ వచ్చేసింది. కానీ ఇప్పుడే నేను ఇండియా వదిలి ఎక్కడికి వెళ్ళాను.